ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రైతుల కోసం కట్టుకున్న ప్రాజెక్టుల ద్వారా ప్రతి ఎకరానికి నీరు అందే విధంగా కృషి చేస్తామని, కాలువల ద్వారా రైతులకు నీరు అందించామంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని దుబ్బాక మండలంలో వెంకటగిరి తండా, శిలాజీనగర్, ఆజ్మాయిపల్లి, అక్బర్పేట, భూంపల్లి మండలంలో చౌదర్పల్లి, కూడవెల్లి గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు ప్రారంభోత్సవం చేసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గత ప్రభుత్వం ప్రతి గ్రామంలో 20 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాల్ని స్థానిక సర్పంచులు, పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని పరిపాలనకు అనుకూలంగా ఉండేలా గ్రామ పంచాయతీల నిర్మాణానికి సహకరించిన ప్రజా ప్రతినిధులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని ఆనాడు అన్న మహాత్మా గాంధీ మాటల సాక్షిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నూతన గ్రామ పంచాయతీ భవనాలు పూర్తి కావడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. చాలా వెనుకబడ్డ ప్రాంతం, పూర్తిగా ఎస్టీ సంబంధించిన దుబ్బాక నియోజకవర్గంలో, దుబ్బాక మండలంలో కూడా మరి ఎస్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతము శిలాజీనగర్. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత మరి దాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకొని ఈ ప్రాంతాన్ని మంచి రోడ్లు వేసుకొని మరి తండాలలో కూడా మంచి ఇల్లు, మంచి బంగ్లాలు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. మరి మన తెలంగాణ వచ్చిన తర్వాత మరి అన్ని పల్లెటూళ్ళు కూడా మంచి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. తండాలన్నీ కూడా గ్రామ పంచాయతీలు కూడా వేసుకున్నాం. మరి ఊరికి మంచినీరు ఇచ్చుకున్నాం, సీసీ రోడ్లు వేసుకున్నాం, 24 గంటలు కరెంట్ ఇచ్చుకున్నాం. ఇవాళ గతంలో ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి డైరెక్షన్లో, ఆధ్వర్యంలో అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చేసుకున్నాం. తెలంగాణ అంటేనే మరి ఎస్టీలకు మరి కేసీఆర్ అంటే ఒక వరంగా, ఏ రాష్ట్రంలో కూడా మరి లంబాడాలకు కానీ ఆదివాసీలకు కానీ ఎవరు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇవాళ మరి మన తెలంగాణ రాష్ట్రంలో మరి మనం ఉద్యమం చేసుకొని తెలంగాణ సాధించుకున్నాం. అవన్నీ మన వీళ్ళ కోసమే, పేదోళ్ళ కోసమే. కాబట్టి ఆ పేదోళ్ళని ఏదైతే మాట ఇచ్చిండ్రో మాట ప్రకారము నిలబెట్టుకున్న మరి అప్పటి ప్రభుత్వం మన కేసీఆర్ గారి ప్రభుత్వం. దాన్ని అదే తరహాలో మళ్ళీ ఈసారి మన జరిగిన ఎన్నికల్లో మీకు తెలుసు, మరి మన పార్టీ అధికారంలోకి రాకున్నా మరి పేద ప్రజల తరఫున మరి ఎస్టీలు, బీసీలు ఎవరున్నా వెనకబడ్డోళ్ళకు తరఫున పోరాడే మరి మన పార్టీ, మన బీఆర్ఎస్ పార్టీ, మరి మన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ మన అధికారంలో లేము అని చెప్పి మరి ఎప్పుడు కూడా మనము వెనకకు పోలేదు, ప్రజల కోసం పోరాడినాం. రేపు కూడా శిలాజీనగర్ ప్రజల కోసం ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా పోరాడి మరి వారికి అన్ని అభివృద్ధిలో మేము మీకు చేదోడు వాదోడుగా ఉంటాం. మరి మీరు ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం రాకపోయే, ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోయే మరి పనులు అయితేయో కావో అని అధైర్యపడాల్సిన అవసరం లేదు. మేము ఎప్పటికి కూడా మీ అండగా మీకు చేదోడు వాదోడు ఖచ్చితంగా ఉంటాం. మరి మీ సమస్యల మీద పోరాడదాం మనం కూడా అందరం కలిసి. ఇక చూస్తే మల్లన్న సాగర్ నీళ్ళ గురించి మరి మనము గతంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టినాం. ఆ కట్టిన ప్రాజెక్టులకు ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని వంకలు పెడుతున్నారు. గదెట్లా కట్టిండ్రు, గిదెట్లా కట్టిండ్రు. 3 సంవత్సరంలలో తెలంగాణ తెచ్చుకుంటే నీళ్ళ కోసం. మరి 3 సంవత్సరంలో దేశం రాజనగరు మరి వెంకటగిరి తండా వరకు కూడా కాలువ నీళ్ళు రావాలి, అవి తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మీ తరఫున నేను ఖచ్చితంగా కొట్లాడతా, పోరాటం చేస్తా. మరి మొన్న కూడా మీరందరూ కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో నన్ను గెలిపించిండ్రు. మీ రుణం ఖచ్చితంగా తీర్చుకుంటా. మనకు ముఖ్యంగా మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ నీళ్లు కావాలి. మనం అందరం రైతులం, మిగతా పనులు వెనక ముందు చేసుకున్నా కానీ రైతులకు కావాల్సింది నీళ్లు. ఇలా మన బతుకుదేరు గురించి ఆలోచించాలి. కాబట్టి ఖచ్చితంగా మరి మన ల్యాండ్ ఎక్విజిషన్ ఎవరైనా ఇబ్బంది ఉంటే కూడా మీరు కూడా సహకరించాలి. ప్రతిదీ కూడా మరి మాకు నీళ్లు రావాలి కానీ మేము భూములు ఇవ్వమంటే కూడా కుదరది. మరి ఒకరికిద్దరు నష్టం జరుగుతుంది, 100కి 100 ఎవరికి కూడా న్యాయం కాదు. అయినా కానీ మీరు పెద్ద మనసుతోటి కొద్దిగా మరి మీరు అందరు సహకరించాలని చెప్పి మా శిలాజీనగరం, మా వెంకటగిరి తాండా, గంభీరపురం వాసులను కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా. మరి నేను నిన్న మొన్న కూడా దుబ్బాక, దుంపలపల్లి, గుండెల్లి అక్కడి నుంచి పోతారం దాకా కూడా నీళ్లు పనులు మిషన్లు పెట్టించడం నడుస్తున్నాయి. మరి ఇక్కడ దాకా కూడా కాలువలు తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి మరి మీరు కూడా ఏమన్నా రేపు ఇబ్బంది ఉన్నా కానీ ముందు వరుసలో ఉండి మాతో పాటు మీరు సహకరించాలని చెప్పి శిలాజీనగర్
మరి ఈరోజు మంచి గ్రామ పంచాయత్ బిల్డింగ్ మరి ఇనాగ్రేషన్ చేసుకోవడానికి పిలిచిన గ్రామ కార్యవర్గ సభ్యులకు, మా గౌరవ సర్పంచ్కు, గ్రామస్తులకు అందరికి మరొకసారి నేను వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా కొన్ని సమస్యలు అడిగినారు మాకు మా తండాల, మరి కొన్ని అంటే మొత్తం అన్ని దేశాలు మొత్తం భారతదేశం వైపు చూసి అలా కేసీఆర్ దిక్కు చూసిండ్రు, ఇంత బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ ఎట్లా కట్టిండ్రు, ఎట్లా నీళ్ళు ఇస్తుండ్రు అని చెప్పి. ఇలా దాన్ని మరి కోడిగుడ్డు మీద ఎంటికలు వీకినట్టు ఎవడెవడు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎవ్వరు మాట్లాడినా ఖచ్చితంగా ఇవాళ మన ప్రాంతంలో ఉన్నది మల్లన్న సాగర్, మన దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నది. కొట్లాడతాం, గిరి తీస్తాం, వాళ్ళ సంగతి చూసి నీళ్ళు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇవాళ నీళ్లు రాకుండా కూడా అడ్డుకోవాలి, వాళ్ళకి పేరు వస్తుంది నీళ్ళు ఇస్తారని చెప్పి మరి కాంగ్రెస్ నాయకులు కూడా నిన్న తూములు వదలమంటే పోతే తూములు కూడా వదలనీయలేదు. మీకు తెలుసుకోవాలి. కుడెల్లి వాళ్ళకి నీళ్ళు వదలమంటే నీళ్ళు వదలనిస్తలేరు. ఇవాళ మన రామాయపేట కెనాలకు నీళ్ళు వదలమంటే వదలనిస్తలేరు. మన చేగుంట, దౌలతాబాదు, రాయపోలు ప్రాంతంలో ఉన్న ప్రజలు పాపం రైతులు వచ్చి రోజు నా దగ్గర మొరబెట్టుకుంటున్నారు. అప్పుడేమో ఒక ఫోన్ కాల్, మీ ఊర్లోకి వెళ్ళి ఫోన్ వచ్చిందంటే నీళ్ళు వదిలేదు. మల్లన్న సాగర్కి వెళ్ళి కానీ రంగనాయక సాగర్కి వెళ్ళి. ఇవాళ ఏముంది పరిస్థితి? మేమే రావాలి, మా మంత్రులు రావాలి, అప్పటిదానికి వదలొద్దు, అట్లెట్లా వదులుతారు, ఇట్లెట్లా వదులుతారు కానూన్ మాట్లాడుతుంది. ఇవాళ ఎవరి కోసం కట్టుకుంటాం? రైతుల కోసమే కదా. మరి పొలాలు ఉన్నాక నీళ్ళు వదిలితే లాభమా? మరి పొలాలు ఎండకు ముందు నీళ్ళు వదిలితే ప్రజలకు సౌకర్యం ఉంటుంది అని చెప్పి ఇవాళ వాళ్ళు ఆలోచించాలి. దయచేసి మరి ఏమైనా కక్ష ఉంటే, కోపం మీద ఉంటే మా మీద తీసుకోవాలి, ఎమ్మెల్యేల మీదనో మంత్రుల మీదనో మా మీద తీసుకోవాలి దమ్ముంటే, కానీ ప్రజలను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. రైతులను ఇబ్బంది పెట్టద్దు, పేద ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. మీకు మా మీద కోపం ఉంటే, మా పార్టీ మీద కోపం ఉంటే, దమ్ముంటే మాతోటి కొట్లాడరు తప్ప, మరి మీకేమైనా ఇంకా కోపం ఉంటే మనం తీసుకుపోయి జైళ్ళలో పెట్టరు తప్ప ప్రజలను మాత్రం ఎక్కడ కూడా మీరు వారిని ఇబ్బంది పెట్టద్దు. మరి మా దుబ్బాక ప్రజలు ఉద్యమంలో ముందటి వరుసలో ఉన్న నాయకులు, ముఖ్య మొత్తం ఇక్కడి నుంచే ఉద్యమం పుట్టింది తెలంగాణ కోసం. మరి దాని ఫలితంగానే ఇవాళ ఇన్ని ప్రాజెక్టులు ఇలా దుబ్బాకలు కట్టుకుంటున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రాజెక్టు ఇవాళ మనం. మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంటే దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న అన్ని 8 మండలాలకు మరి నీరిచ్చే రీతిలో మరి అప్పటి ముఖ్యమంత్రి గారు మరి ఊరుకు నీళ్ళు ఇచ్చే డ్రాయింగ్ చేసి కాలువలకు మొత్తం ప్రణాళికలు చేస్తే, మరి నిన్ననే నేను సెక్రటరీకి పోయి మంత్రిని కలిసి వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని. మరి మాకు ఎక్కడ కూడా ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ కాలేదు, రైతులకు పైసలు రాలేదు. మరి ఇప్పుడన్నా మీ ప్రభుత్వం వచ్చింది కదా, మరి మీరు ఇచ్చి మరి చేస్తారా లేదా? మరి మేము చేసిన వాటికి అడ్డుపడ్డారు, అన్ని కాలువలు ఆపిచ్చారు కదా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మరి మీరు ఏ తరహాలు ఇస్తారని చెప్పి నిన్న మాట్లాడి వచ్చిన ఆయన. వారం రోజులు టైం ఇచ్చిండు, టైం పెట్టి వచ్చినా మరి ఆయన ఇవ్వకపోతే మరి మనం అందరం కూడా రైతుల పక్షాన మేము ఉంటాం ఖచ్చితంగా. మరి ఏ కాలువల్లో శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.